దేశంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. భారత ఔద్యోగిక వికాస్ యోజన కింద 33,660 కోట్లతో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిధులతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నట్లు కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం ద్వారా 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 100 నుంచి 1000 ఎకరాల్లో ఈ పారిశ్రామిక పార్కులు వస్తాయని వివరించారు. ఒక్కో ఎకరాలో మౌలిక వస్తువుల అభివృద్ధికి ₹1 కోటి చొప్పున వెచ్చించనున్నట్లు వెల్లడించారు. 2,585 కోట్లతో చిన్న జల విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం కింద 1500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మరోవైపు కనీస మద్దతు ధర కింద పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐకి 1718 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు మరింత సంక్షేమం అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 6,969 కోట్లతో జాతీయ రహదారి 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.